ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆగమన కాలపు రెండవ ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ఆదివారము మనము విశ్వాసమును గురించి ధ్యానించుకుంటాం. ఈ ఆదివారమును విశ్వాసపు ఆదివారము అని పిలుస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనము బారూకు ప్రవక్త గ్రంథము నుండి గ్రహించబడినది. రెండవ పఠనము పునీత పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ నుండి తీసుకొనబడినది. సువిశేషము పునీత లూకా సువార్త నుండి గ్రహించబడినది. బారూకు ప్రవక్త ఇర్మియా ప్రవక్త దగ్గర కార్యదర్శిగా పనిచేశారు. క్రీస్తుకు పూర్వము చివరి శతాబ్దములో ఈ యొక్క గ్రంథము వ్రాయబడి ఉన్నది. బారూకు ప్రవక్త యెరూషలేమును బాధలలో ఉన్న ఒక స్త్రీతో పోల్చారు. ఆమె తన యొక్క పిల్లలు బాబిలోనుకు తరిమివేయబడుట వలన అక్కడ వాళ్ళు అనుభవించే బాధలను చూచి వేదన చెందినది. ఇది అంతా ఇజ్రాయేలీయుల యొక్క పాప మూలముగా సంభవించిందని ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి పట్టణంలో ప్రవక్త యెరూషలేము ప్రజలందరినీ ఆనందించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎలైనా వారి బిడ్డలు తిరిగి తమ స్వదేశమునకు తిరిగి వస్తారని శుభవార్త వారికి అందించబడినది. ప్రవక్త బాబిలోనియా నుంచి తిరిగి వచ్చిన వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. 5వ అధ్యాయము 1వ వచనములో, యెరూషలేము, నీవు నీ విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనడి శాశ్వత సౌందర్యమును ధరించుము. ఈ ఆగమన కాలములో క్రీస్తు ప్రభు మన జీవితంలోనికి వస్తారనే శుభవార్త తెలియజేయబడింది. పాప మాలిన్యము నుండి మనలను కడిగి వేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఈనాటి సువిశేషములో బాప్తిస్మ యోహాను యోర్దాను నది పరిసర ప్రదేశములందు సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తన చెంది బాప్తిస్మం పొందవలనని మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు మార్గమును సిద్ధపరచుటకు బాప్తిస్మ యోహాను ప్రత్యేకముగా ఎన్నుకొనబడి ఉన్నారు. మనము కూడా యేసు ప్రభు యొక్క రాక కోసము సిద్ధపడాలని, పరివర్తన చెందాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎవరిని బలవంతము చేయటము లేదు. ఆయన రాకతో ప్రతి లోయ పూడ్చబడుతుంది. పర్వతములు, కొండలు సమము చేయబడతాయి. వక్ర మార్గములు సక్రమముగా చేయబడతాయి. కరకు మార్గములు నునువు చేయబడతాయి. అనగా ఆయన మన గర్వమును తీసివేసి వినయమును, ప్రేమను చేకూరుస్తారు. ఆయన రాక మానవాళికి శాంతి సమాధానాలను, రక్షణను తెలియజేస్తూ ఉన్నది. ఆయన యందు మనకు నిరీక్షణ కలదు అని బాప్తిస్మ యోహాను తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రాపంచిక ఆశలను విడనాడి మారు మనస్సు పొందాలని, మనము మంచి మార్గంలో నడవాలని ఈ ఆగమన కాలములో ప్రభువుకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం.
రెండవ పట్టణంలో పునీత పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో దైవ ప్రేమలోను సోదర ప్రేమలోను అభివృద్ధి చెందాలని పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తూ క్రీస్తు రాక కోసం సిద్ధపడాలని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు యొక్క ఆశీర్వాదములు మీపై మీ కుటుంబములపై ఉండునుగాక. ఆమెన్.